కానీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంది. చర్యలేందే అంటే చర్యకు ప్రతిచర్య అంటారు కదా, యాక్షన్కి రియాక్షన్ అనుకోవచ్చా ఇది ఎట్లా? యాక్షన్ ఏం చేయలేదు బీఆర్ఎస్. యాక్షన్ చేసి రియాక్షన్ కాదు ఇది, నా ప్రతీకారం. బీఆర్ఎస్ ఉండకూడదు అక్కడ. ఆ ప్రతీకార కాంక్ష రగిలిపోతున్నాడు. ఆయన మీద ఎవరేం చేసిండు, ఆయన ఎవరేమన్నాడు, ఆయన మినిస్టర్గా పనిచేసిండుగా, ఆయన మాజీ మినిస్టరే కదా, ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిండు 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిండు. దాని తర్వాత హర్షవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు 19 నుంచి 23 వరకు. మన కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చేదాకా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిందో కథం. ఓకే, ఒకవేళ కర్ణాటకలో బీజేపీ వచ్చి ఉంటే ఈయన బీజేపీలో జాయిన్ అయినవాడు. ఓకే, కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఏదో తిరుగుబాటు చేసినట్టు పెద్ద సీన్ ఇచ్చుకుంటున్నాడు, కానీ అంత సీన్ లేదు. సో నేనేమంటున్నా అంటే, ఎవరిని అడిగినా చెప్తారు సార్, ఈయన జూపల్లి మనుషులు ఎవ్వడు ఆ ఊర్లలో ఎక్కడ పోయినా కూడా ఈయన ఇట్లా చేస్తున్నాడు సార్, ఈయన ఇట్లా చేస్తున్నాడు, ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నాడు అనే చెప్తారు. నేను అదే చెప్పిన, నీ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి అనేటప్పుడు నువ్వు ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టో లేదు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మీ కార్యకర్తలతో మాట్లాడి, చూడయా నా మీద ఇట్లా వస్తున్నాయి కాబట్టి నాకు చెడ్డ పేరు వస్తున్నది అని చెప్పి నువ్వు ఆపొచ్చు కదా, ఎందుకు ఆపుతలేవు? 48 గంటలైంది ఆ శ్రీధర్ రెడ్డిని చంపి. ఓకే, మరి జిల్లా పోలీసు యంత్రాంగం అంత పెద్ద జిల్లా వనపర్తి జిల్లా పోలీసు యంత్రాంగం నాగర్ కర్నూలు పక్కన బద్వాలను అందరిని పిలిపించి ఒక 20 టీంలను ఏర్పాటు చేసి బట్కరాపండి వాడిని ఎవరు చంపిన ఆయనను వాడు దొరికేదాకా వదిలేకండి నేను చెప్పొచ్చుగా మంత్రి, ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదు? ఆయన పోయి మండల కేంద్రాలు కూర్చోవాలిగా మంత్రి, బట్కరాపండి ఇది రాజకీయ కక్ష కాదని అంటున్నాడు కదా. పూర్తి మద్దతు చూపాలి ఉందంటారు దీంట్లో ఈ హత్యకి. తల్లిదండ్రులే చెప్తున్నారు కాదండి, తల్లిదండ్రులు కుల్లా చెప్తున్నారు. ఆధారాలు కూడా ఉండాలి. ఆధారం అంటే మరి ఆధారం లేకపోతే ఈయన గడ్డ తెలిసి ఆయన మంచోడు. ఇప్పుడు ఏమంటున్నాడు, చచ్చిపోయిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నాడు. ఓకే, ఆయన వ్యక్తిత్వం మీద నిందలేస్తున్నాడు. ఆయన వ్యక్తిత్వం మీద నిందలేస్తున్నాడు. ఆయన గురించి ఊళ్ళో రకరకాల విధాలుగా అనుకుంటున్నారు, భూదందాలు గీదందాలు చేస్తున్నారు అని అంటున్నాడు. నీకెట్లా తెలిసినావన్నీ? నీకు అన్ని తెలిసిన నిందితులు ఎక్కడ తెలియదా? మరి ఎక్కడ మీ మనుషులు ఎందుకు ఊరు వదిలిపెట్టి పారిపోయిపోయారు? తప్పు చేయడం అయితే వాళ్ళ మనుషులు ఎందుకు ఊరు వదిలిపెట్టి పారిపోయారు? మరి సరెండర్ కావాలి ఆ పోలీసు వాళ్ళకి వచ్చి. ఆయన పోలీసు వాళ్ళది వ్యవహారం చూడండి. మరి జూపల్లి కృష్ణారావు పేరు చెప్తున్నారు, మరి పోలీసు వాళ్ళు వచ్చి జూపల్లి కృష్ణారావుని అడగాలిగా, అయ్యా మీ పేరు చెప్తున్నా మీ దగ్గర ఆధారం ఉన్నాయి. మరి ఆయన మొబైల్ నెంబరు, ఆయన అనుచరుల మొబైల్ నెంబర్లు, వీళ్ళ మొబైల్ నెంబర్లు అనలైజ్ చేస్తే దొరకదనండి. కావాలని మంత్రి పోలీసులను పనిచేయనిస్తలేడు, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయనిస్తలేడు. వీళ్ళు మా మనుషులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటున్నారు. అందుకొరకు అవుతున్నాయి. ఇలా బీఆర్ఎస్ పార్టీలో ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీలో లారీలు సీజ్ చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళవి మోటార్ సైకిల్ సీజ్ చేస్తున్నారు. ఏడుకెళ్ళి తీసుకుపోతావు? అంటే ఎంత దూరం భయపెట్టిస్తావు? అంటే మాకు దమ్ము లేదనుకుంటున్నావా? ఎంత దూరం భయపెట్టిస్తావు? మాకు చట్టం తెలియదు అనుకుంటున్నావా? అంటే నువ్వు ఇట్లా ఈ తడక జబ్బులు చేస్తే మేము బెదురుతావా? సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్జెంటుగా ఈయన బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి. ఇలాంటి క్రిమినల్ హిస్టరీ ఉన్న మంత్రిని, ఈ విధంగా క్రిమినల్స్ ప్రోత్సహిస్తున్న మంత్రిని అర్జెంటుగా బర్తరఫ్ చేయాలి. ఏది పేపర్ మీద ఉండదు, పేపర్ మీద ఎట్లుంటుంది? నేను మళ్ళీ చెప్తున్నా, నా 26 సంవత్సరాల పోలీస్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఒక మినిస్టర్ నా ఏరియాలో ఫ్యాక్షన్ ఉండకూడదు అని అనుకుంటే ఫ్యాక్షన్ ఉండదు, ఉండదు, బరాబర్ ఉండదు. నా ఏరియాలో ఫ్యాక్షన్ ఉండాలంటే ఉంటుంది. 2 నిమిషాలు వచ్చేస్తుంది. మీరు చూడండి, తెలంగాణలో 119 నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గం గురించి అయినా కొల్లాపూర్ జరిగినంత చర్చ జరుగుతున్నదా? జరుగుతలేదు. కానీ ఫ్యాక్షన్ అంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్, కడప, రాయలసీమ ఇక్కడ ఉంటుంది కదా ఫ్యాక్షన్. తెలంగాణలో ఫ్యాక్షన్ ఏంటంటే అదే కదా, ఈ మంత్రి ప్రోత్సహిస్తున్నాడు అంటున్నా నేను. ఈ మంత్రి ప్రోత్సహిస్తున్నాడు ఫ్యాక్షన్. లేకపోతే ఎట్లా ఫ్యాక్షన్ ఉంటుంది? ఊర్లు డివైడ్ అవుతాయి, ఒకరిని కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అక్రమంగా కేసులు పెట్టుకుంటారు, చంపుకుంటారు. కారణంగా ఏమున్నది? పోతారు, పోయి మంత్రి పంచన పడతారు, వాడు ఇంకా మంత్రి దాచిపెట్టుకున్న రోజు పోలీసుల గ్యాస్ వచ్చిన రోజు వాడు వచ్చి సరెండర్ అవుతాడు, లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు.